జీహెచ్ఎంసీ మొత్తం అవినీతి కూపంలో కూరుకుపోయింది. కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి అధికారుల వరకు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తాజాగా జీహెచ్ఎంసీ సూపర్వైజర్ల అక్రమ వసూళ్ల దందా బయటపడింది. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. జీహెచ్ఎంసీలో వేధింపులు, అక్రమ వసూళ్లు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట అవినీతి దందాలు బయటపడుతూనే ఉన్నాయి. మహిళా కార్మికుల నుంచి సూపర్వైజర్లు ₹1 వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీలో మొత్తం 952 మంది సూపర్వైజర్లు పనిచేస్తున్నారు. ఒక్కో సూపర్వైజర్ కింద సుమారు 21 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అంటే మొత్తం 17 నుండి 18,000 మహిళా కార్మికులు పనిచేస్తున్నారు. వీరి దగ్గర నుంచి వసూళ్లే పనిగా పెట్టుకున్నారు సూపర్వైజర్లు. శానిటేషన్ విభాగంలో అక్రమ వసూలు దందా విచ్చలవిడిగా సాగుతుంది. నగర వీధుల్ని శుభ్రం చేస్తూ అరకొర జీతాలు తీసుకుంటూ కాలం గడుపుతున్న వీరు నుండి లంచాలు తీసుకుంటున్నారు సూపర్వైజర్లు. ఒక్కొక్కరి నుంచి సుమారు ₹500 నుంచి ₹1,000 వరకు వసూలు చేస్తున్నారు. సూపర్వైజర్లందరినీ కలుపుకుంటే ఇదే ₹1,00,00,000 వరకు ఉంటుందని అంచనా. సూపర్వైజర్లపై ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపడుతున్నారు. ట్రేడ్ లైసెన్సు అంశంలో కూడా లక్షలాది రూపాయలు లంచాలు తీసుకుంటున్నట్లు అధికారుల వద్ద ఆధారాలున్నాయి. డ్యూటీ సరిగ్గా చేయని వారితో పాటు వసూళ్లకు పాల్పడుతున్న వారిపై పూర్తిస్థాయి విచారణ చేపడుతున్నారు కమిషనర్ ఆర్వి కర్ణన్. అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్ల మధ్య ఫోన్ కాల్ డాటాపై అధికారులు దృష్టి సారించారు. కమిషన్ ఇవ్వకపోతే పని చేసినా కూడా అటెండెన్స్ వేయకుండా సెలవుగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలపై లైంగిక వేధింపులు సైతం జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న కార్మికులపై వేధింపులకు పాల్పడుతున్న పై అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నామని బల్దియా కమిషనర్ చెబుతున్నారు. బల్దియాలో కార్మికులపై వేధింపుల విషయం బయటకు రావడంతో జీహెచ్ఎంసీ యంత్రాంగం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మహిళా కార్మికులను వేధిస్తున్న సూపర్వైజర్లపై చర్యలకు సిద్ధమవుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.